अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఛాందోగ్యోపనిషత్తులో 6వ ఖండంలో మనము 6వ అధ్యాయంలో 5వ ఖండం వరకు మనం చెప్పుకున్నాము. ఆ 5వ ఖండంలో విషయ ప్రతిపాదన ఏమి చెప్పుకున్నామంటే, అక్కడ శ్వేతకేతుకు తన తండ్రి తత్వమసి తత్వం యొక్క ఉపదేశాన్ని ప్రస్తావించాడు. అందులో జరిగిన విషయం ఏమిటంటే, స్వప్నావస్థ గురించి దీంట్లో విషయం చెప్పబడింది. స్వప్నావస్థ, స్వపితి అంటున్నామంటే ఎప్పుడైతే నిద్రపోతున్నామో, గాఢంగా నిద్రపోతున్నామో, అప్పుడు ఆ గాఢ నిద్రలో నీ జీవాత్మ పరమాత్మలో ఏకీభావం అవుతుంది, తన స్వరూపంలో లీనమవుతుంది. దాన్ని స్వపితి అంటాము. ఆ స్థితిలో నీకు బ్రహ్మరూపంతో యుక్తమై ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే ఆకలి దప్పికల విషయంలో కూడా ప్రస్తావించినప్పుడు, ఆకలి విషయంలో ఇక్కడ ఏ రకం ప్రస్తావించాలంటే, మనం తిన్న ఆహార పదార్థం ఏవైతే ఉందో వాటిని జలమే సూక్ష్మీకరణ చేసి రసయుక్తంగా చేసి శరీరానికి అన్ని వైపులా తీసుకెళ్తుంది అని ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఈ శరీరానికి ఆధారం ఏమిటన్నప్పుడు, శరీరానికి ఆధారం అన్నం అని చెప్పుకున్నాం. అన్న కారణంగానే శరీరం ఉత్పన్నమవుతుంది. ఈ శరీరంకి పుష్టి కొరకు మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ పదార్థం అంతటా జలము దాన్ని సూక్ష్మీకరణ చేసి అన్ని వైపులా పంపిస్తూ చెప్పుకున్నామట. ఇలా చెప్పిన తర్వాత జల విషయంలో కూడా మనం క్రమంగా చూసినట్లయితే, ఇక్కడ ముందుగా జలానికి అంటే ఒక్కొక్క స్థానం మారుస్తూ, అంటే ఇప్పుడు జలానికి మూలం ఏమిటంటే, ఇక్కడ మనకు ఆధారం తేజస్సు. గురూజీ వినపట్ల. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది మహోదయ. ఇప్పుడు వినిపిస్తుందండి. చూడండి, అంటే మనం ఇక్కడ క్రమంగా ఒకదాని కూడా ఆధారం ఏంటి అది చెప్పుకుంటున్నాము. ఇక్కడ మనకు ఈ శరీరానికి మూలం అన్నం అని చెప్పుకున్నాము. అన్నానికి మూలం ఏమిటంటే, అన్నానికి మూలము జలము. అంటే జల కారణంగానే అన్నం ఉత్పన్నమవుతుంది కాబట్టి జలం అత్యంత ఆవశ్యకమైన తత్వం అక్కడ కూడా. అలాగే ఈ జలానికి కూడా మూలం ఏమిటంటే
తేజస్సు అని చెప్పుకున్నాం. ఎందుకంటే తేజస్సే జలాన్ని శోషిస్తుంది, అంటే శరీరంలో ఉండే రసాన్ని అంతా కూడా శోషిస్తుంది. ఆ తేజస్సు కూడా మూలం ఏమిటంటే అది మూల తత్వం, మూల సత్తా అనే రూపంలో మనం అయితే సృష్టి ఉత్పన్నక సత్తా రూపంలో ఉన్నదాన్ని మనం తేజ మనం మూడు రకాలుగా తేజస్సు, అగ్ని, తేజస్సు, జలము, అన్న రూపంలో ఏ విధంగా ఉత్పన్నం చేసుకున్నామో, అంటే మూడు తత్వాల కలయిక అని చెప్పుకున్నాం. అలాగా సత్తా రూపం ఏదైతే ఉందో అది తేజస్సుకి మూల రూపం అని చెప్పుకున్నాం. ఈ రకంగా ఆ మూల అంతతోగత్వ మూలమే అక్కడ సత్వం నుంచి ఉత్పన్నమై సత్వాన్ని దగ్గరికి వెళ్ళి మనం అక్కడ అన్నిటికీ ఆధారభూతంగా ఆ సత్వాన్ని ప్రస్తావించుకుంటున్నాం. ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి అని చెప్పి ఈ రకంగా దీన్ని ప్రస్తావించడం. ఒకదాని కూడా ఆధారం ఈ రకం చెప్పుకున్నామట. ఇలా చెప్పిన తర్వాత మనం అన్నము, జలము, తేజం చెప్పి ఇవి అంతిమంలో ఏమవుతాయంటే ఇవి క్రమంగా కూడా మనం ఒకదాని కూడా ఆధారం ఏ విధంగా చెప్పుకున్నాము అవన్నీ కూడా మళ్ళీ అంతతోగత్వ వాక్ ఏదైతే ఉందో అది మనసులో విలీనమైపోతుంది చెప్పుకున్నాము. అలాగే మనసు అనేది ప్రాణంలో విలీనమైపోతుంది. ఆ ప్రాణం అనేది తేజస్సులో విలీనమైపోతుంది. ఆ తేజస్సు అనేది సత్తులో విలీనమైపోతుంది చెప్పుకున్నాం. సత్తా అంటే మూల సత్తా ఏదైతే ఉందో ఆ ఆత్మశక్తి, ఆ జీవాత్మ శక్తి ఏదైతే ఉందో పరమాత్మ శక్తి ఏదైతుందో ఆ సత్తలో కలిసిపోతుంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అందుకే నిన్న ఇదే విషయాన్ని ఇక్కడ అంతిమ మంత్రంలో ఇక్కడ మనం ఈ అంశం చూడలేదు, ఇది ఒక చూడండి లాస్ట్ ఇది మంత్రం. మహోదయ చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పింది ఒక్కసారి చెప్తారు మహోదయ, బ్రీఫ్ గా, ఎక్కువ అందరి టైం ఇదవకుండా. బ్రీఫ్ ఏం లేదు, ఇక్కడ కావాలిగా ఒకదానికోటి ఆధారం చెప్పుకున్నాం. అన్నానికి శరీరానికి మూలము అన్నము, అన్నానికి మూలము జలము, జలానికి మూలము తేజస్సు. ఆ తేజస్సు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మూల సత్తా నుంచి ఉత్పన్నమైంది. అలాగే సత్తా నుంచి మనకు తేజస్సు, తేజస్సు నుంచి జలము, జలం నుంచి మనం ముందు ఏది చెప్పుకున్నా అదే ప్రక్రియ చెప్పుకున్నామట. ఆ జలం నుంచి ఇప్పుడు మూల సత్తా చెప్పారు. వాక్కు దేంట్లో లీనమవుద్దన్నారండి? వాక్కు అది వాక్ అనేది మనకు ఈ మనసులో లీనమైపోతున్నాడు. వాక్కు మనసులో, మనస్సు అనేది ప్రాణంలో లీనమవుతుంది. మనస్సు ప్రాణం, వాక్కు మనసు లీనమవుతుందంటే ఇప్పుడు వాక్కు మనసు లీనమైంది కాబట్టి అప్పుడు మనం మాట్లాడమంటూ ఆగిపోతున్నామట. అవునండి. అది మనసు ప్రాణంలో లీనమైపోతుంది. ఆ ప్రాణం అనేది తేజస్సులో లీనమవుతుంది. తేజస్సు అనేది పరమసత్తా లీనమవుతుంది, లీనమైపోతుందన్నమాట. అదేనండి, అది కావాలని నేను అడిగాను మహోదయ. ఆ పరమసత్తా ఏంటి? ఇప్పుడు పరమసత్తా లీనమైపోతుంది చెప్పావు కదా, ఆ సత్తా ఏంటి? ఆ సత్తా అనేది సూక్ష్మ రూపము. ఆ సత్తా అనేది సూక్ష్మ. అందుకే ఇక్కడ అంతిమంలో ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇవ్వడలేదు. ఇక్కడ 4వ అంశం వరకు ఇవ్వబడింది. అస్తు. ఇక్కడ చూడండి, మనకు అంతిమ మంత్రం పూర్తిగా ఇవ్వలేదు. స ఏషో అనిమ సహ యః ఏషః అనిమ ఏతద్ ఆత్మ్యం ఇదం సర్వం ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం సహ ఆత్మ తత్వం అసి. అంటే తత్వం అసి, తత్వం అసి, తత్వం అసి అంటే తత్వం అసి హే శ్వేతకేతు ఇది. ఈ రకంగా శ్వేతకేతుకు నువ్వు తేజస్సు ఆత్మలో పరమసత్తలో కలిసిపోతుంది అంటున్నావు కదా, ఆ పరమదేవత పరమసత్తా ఏమిటి అన్నప్పుడు అది స్థూలం కాదు, సూక్ష్మ రూపము. అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ స్థూల శరీరానికంతటి కూడా ఆధారము ఆ సూక్ష్మతత్వమే. సూక్ష్మ సత్తా అయితే ఉందో దాని నుంచి ఇవన్నీ మనకు
అభివ్యక్తం అవుతున్నాయి. అవన్నీ పిండమైన బ్రహ్మాండమైన ఆ మూల సత్తా నుంచి మూల శక్తి నుంచి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. కాబట్టి అదే ఆత్మగా భావించాలి, అదే జీవాత్మగా భావించాలి అని చెప్పి శ్వేతకేతుకు తన తండ్రి ప్రస్తావిస్తున్నామట. అంటే మూలం నుంచి మూల తత్వం నుంచి ఇప్పుడు మూల ప్రకృతి నుంచి ఇవన్నీ బ్రహ్మాండం ఏదో ఉత్పన్నమైందో ఆ మూలంలో కూడా ఇవన్నీ కూడా కర్త ధర్త సంహర్త అయినటువంటి ఆ పరమాత్మ మూల శక్తి ఉంది. ఆ సత్తని నువ్వు తెలుసుకోవాలి. అదే ఆత్మస్వరూపం, అదే బ్రహ్మస్వరూపము. అందుకే తత్వం అసి, అది నీలో ఉండే ఆత్మ అవుతుందో అది నువ్వే అన్నమాట. అది వేది కాదు, నీ శరీరం తత్వం కాదు. ఆ శరీరం లోపల ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి అత్యంత అనిమా రూపంలో సూక్ష్మంగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది నీ ఆత్మ శరీరము, ఆత్మస్వరూపము. అందుకే తత్వం అసి, నీవు తత్వస్వరూపాన్ని, నువ్వు కూడా ఆ సత్తాతో యుక్తమై ఉన్నావు. నీలో కూడా ఆ శక్తి ఉంది, పరమాత్మ శక్తి ఉంది. నీలో కూడా ఆ సూక్ష్మత అనేది నీ ఆత్మస్వరూపం నీలో సత్తాత్మకత ఉంది కాబట్టి నువ్వు ఈ రకంగా అభివ్యక్తం అయ్యావు. అంటే ఆ రకంగా గతిశీలంగా ఉంటున్నావు, అన్ని తెలుసుకోగలుగుతున్నావట. కానీ నువ్వు కూడా తత్వస్వరూపానివే. పరమాత్మ యొక్క సత్తా ఎలా ఉందో అలాగా నువ్వు కూడా సత్తా స్వరూపానివి, నీలో కూడా ఆ సత్తా ఉంది అని చెప్పి ఈ రకంగా శ్వేతకేతుకు సంబోధించాడనమాట. అలా చెప్పిన తర్వాత కూడా శ్వేతకేతు ఏమంటున్నా అంటే, కృపయ ఇది ఈ రహస్యాన్ని నాకు మళ్ళీ ఇంకా భిన్న ప్రకారంగా చెప్పండి అని చెప్పి మళ్ళీ ప్రార్థిస్తాడట. ఇది చెప్పారు కానీ ఇది ఒకటి అన్నిటికీ ఆధారం ఆ పరమ సత్తా అని చెప్పుకున్నా, అది సూక్ష్మ రూపం అంతటా వ్యాపించి ఉంటుంది. అదే ఆత్మస్వరూపం, అదే బ్రహ్మస్వరూపం అంటున్నావు. నాలో ఉండే ఆత్మ కూడా అదే సత్తాతో యుక్తమై ఉందని చెప్తున్నావు. అది కరెక్టే, కానీ అయినప్పటికీ కూడా నాకు ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించండి అని చెప్పి ఆ విషయాన్ని మళ్ళా నివేదిస్తామట. అందుకే స ఏషో అనిమ ఏతద్ ఆత్మ్యమిదం సర్వం తత్ సత్యం. నువ్వు చెప్పినది సత్యమే. స ఆత్మ తత్వమసి, అది ఆత్మ తత్వంతో యుక్తమైంది. తత్ స్వరూపం నువ్వే. తత్వం అసి అంటే నువ్వు ఆ తత్వ స్వరూపాన్ని, నీలో కూడా ఆ సత్తా తత్వం నీలో ఉంది. చెప్పిన తర్వాత కూడా అక్కడ ఏమంటున్నా అంటే, భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయితు ఇది తథా సౌమ్య ఇది హా ఉవాచ. ఇది మళ్ళీ చెప్పండి అంటే తథాస్తు అని చెప్పి, అలాగే నేను మళ్ళీ చెప్తా అని చెప్పి ఇంకా భిన్న ప్రకారంగా ప్రస్తావిస్తున్నామట. అది ఇక్కడ మనకు 6వ ఖండంలో కనిపిస్తుంది. అదేంటో చూద్దాం. అంటే మొత్తానికి ఒకదాంట్లో ఒకటి విలీనం అయిపోయిన తర్వాత మనం ప్రారంభంలో చెప్పుకునే విషయాన్ని మళ్ళీ అంతతోగత్వ మనం తిన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకదానికొకటి మూలతత్వం భూతంలో కలిసిపోయి అంతతోగత్వ ఆ ఆత్మతత్వానికి మూల సత్తా అయితే అక్కడికి వెళ్తాం అనమాట. అంటే అదే ఆత్మస్వరూపంగా భావించి మనము ఆ ఉపాసన చేయాలి. ఆ పరమాత్మ యొక్క సత్తాన్ని తెలుసుకుని ఆ రకంగా ధ్యానించాలి. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అనేది అక్కడ అభిప్రాయంతో ఈ రకంగా చెప్పబడింది అనమాట. ఇప్పుడు అదే విషయాన్ని చూడు, ఇంకా అర్థం కాలేదు, తను ఇంకా స్పష్టత వచ్చినందుకు నాకు మళ్ళీ చెప్పని ఆ శ్వేతకేతు తన తండ్రిని ప్రస్తావిస్తున్నాడు. ఇదే ఈ 6వ ఖండంలో ఈ విధంగా చూడండి. మహోదయ, నేను 4వ మంత్రంలో అసన పిబాస అనేది చెప్పారు మహోదయ. అంటే ఆకలి దాహానికి అసన ఇంకేదో పదం కూడా చెప్పారు 4వ దాంట్లో. అదేంటి మా అసన అంటే ఆకలి అన్నారు మహోదయ. అసన అంటే ఇక్కడ తాత్పర్యము ఇక్కడ అసనాయ అని చెప్పాను కాదు, అసనాయ. అస అంటే ఏమిటి? తినటం. నాయ అని తీసుకెళ్ళాం అంటే మనం తిన్న ఆహారాన్ని ఏదైతే ఉందో నయ తీసుకెళ్లేది ఏంటి? జలం అనమాట. మనం తిన్న ఆహార పదార్థాన్ని రసంగా మార్చేసి అది శరీరానికి నాయ వైపు తీసుకెళ్తున్నా అసనాయ అని చెప్పుకున్నాం. అంటే గోనాయ అంటే గోవులు తీసుకెళ్లేవాడని చెప్పుకున్నాం. అసనాయ అంటే మనం తిన్న ఆహార పదార్థం తీసుకెళ్లేది ఏమిటంటే జలము. జలమే మనకు 3లో అనుకుంటానండి. అసన పిబాస అనే ఆ ప్రారంభం అలా జరిగింది 3వ దాంట్లో. 3వ మంత్రంలో అలా ప్రస్తావించుకున్నామట. పిబాస అంటే అది ఏంటి మహోదయ? ఏంటండి? అదే అసనాయ, అసనా పిబాస కాదు, అసనాయ శబ్దం. అది అసనా పిబాస కాదు, అసనాయ. మీరు ఏ మంత్రాంశం చెప్తున్నారో చెప్తే ఆ మంత్రాంశాన్ని బట్టి దాని యొక్క స్వరూపం ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ చెప్తున్నారు? ఏ మంత్రాంశం చెప్తున్నారు? 3వదా 4వదా? 3వది అనుకుంటారు మహోదయ. ప్రారంభంలో మీరు అసన అని ఇంకోటి అదే అసనాయ అని చెప్పి, అదే 3వ మంత్రంలో అసనాయ శబ్దం అన్నమాట. పురుషనాయ, గోనాయ, అశ్వనాయ, పురుషనాయ ఇత్యేవం తద్ ఆప ఆచక్షతే ఇది అశనాయ ఇది. అశనాయ అని చెప్పి ఆ రకం పిలుచుకుంటాం. అంటే మన తిన్న ఆహార పదార్థం నయ అంటే తీసుకెళ్లేది ఏంటి? ఆ జలము. జల విషయంలో మనం చెప్తున్నాం.
దానికి ముందు మంత్రంలో అనుకుంటా రెండోది చూడండి మహోదయ. అదే మూడో మంత్రంలోనే రెండో ఆ దాంట్లో పదం చెప్పండి, వాక్యం చూసి ఒకసారి చెప్పండి, మనం చెప్పుకున్నాను. ఓకేనా? అస్తు మహోదయ. మీ దగ్గర ఏదైనా శాంకర భాష అని చూసింటే ఇదే మూల ఉత్పత్తి అదే కదా, ఈ శ్లోకం ఇలా ఇవ్వబడింది దానికి, అప్పుడు మనం ఖచ్చితంగా చూద్దామండి. ఓకే, అస్తు మహోదయ. అస్తు మహోదయ. ఇక్కడ చూడండి 6వ ఖండంలో షష్ఠ ఖండ దద్నః సౌమ్య మధ్యమానస్య యో అనిమ స ఊర్ధ్వం సముదిశతి తత్ సదిపితి భవతి. ఇదేంటి మనం చెప్పుకున్నాం కదా. ఇదే భిన్నంగా ఇచ్చారు. ఫస్ట్ ఇవన్నీ మన ఎంతో 6వ ఖండం ఖండం, దాకా చెప్పారండి, ఎంతో ఖండం దాకా చెప్పారు. 8వ ఖండం వరకు చెప్పుకున్నాం కదా, అందుకే కదా మళ్ళీ 6వ ఖండం అని ఇవ్వదండి అది. ఓకే, నేను స్లైడ్ మార్చడం తప్పు చేశాను. ఓకే అండి, అక్కడ మనకు శ్లోకాలు కనిపించలేదు అందుకే. ఇప్పుడు మనం 9వ ఖండం 8వ ఖండం వరకు చెప్పుకున్నాం. 9వ ఖండం చూడాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి శ్లోకం లాస్ట్ లో. స య ఏషో అనిమ ఏతద్ ఆత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం స ఆత్మ తత్వమసి. ఆత్మ తత్వస్వరూపము, తత్వమసి తు తత్వమసి, నువ్వే ఆత్మస్వరూపం, నువ్వే ఆ సత్తతో యుక్తమై ఉన్నావు ఏ శ్వేతకేతు అని చెప్పి ఆ రకంగా ప్రస్తావించినప్పుడు అదంతా కరెక్ట్ అయినప్పటికీ కూడా భూయ ఏవ మా భగవన్ విజ్ఞాపయతు ఇది అని నివేదించావు. తథా సౌమ్య ఇది హావువాచ, తండ్రి అలాగే అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. అదంతా చూడండి ఇది ఇక్కడ. చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం అన్నారు మహోదయ. దీన్ని ఈ నిన్న క్లియర్ గా చదివి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం అనుకున్నారు, దీన్ని అన్నారు. అదే అదే ఇప్పుడు ప్రస్తావించాం కదా, ఇప్పుడు అదే ప్రస్తావించాం కదా. ఓకే అండి, అస్తు మహోదయ. ఓకే, ఇందులో మూడో మంత్రం మహోదయ, అక్కడ అసన పిబిఎస్ ఏదో అన్నారు ఇక్కడ దీంట్లో. అది 3వ మంత్రం అండి. 3వ మంత్రం యొక్క అసనాయ శబ్దం వచ్చింది, గోనాయ అసనాయ అని చెప్పి. అలాగే మనకు 5వ మంత్రం కూడా ఉంది, అన్ని చోట్ల అస్మనాయ పురుషనాయ ఇత్యం అన్ని చోట్ల ఆ పదాన్ని ఉపయోగించామన్నమాట. ఆ సందర్భంలో మీరు అస్నాయ శబ్దం అస్నం తిన్నది తీసుకెళ్ళి దీని ముందు పేజ్ ఒకసారి చూపించండి మహోదయ. ఇక్కడ 3వ మంత్రంలో గోనాయ అస్మనాయ పురుషనాయ ఇత్యం తద్ అప ఆచక్షతే అశనాయ ఇతి అశనాయేతి. మహోదయ ఇక్కడ అసనా పిపాసి మహోదయ మీరు ఇదే చెప్పారు. అంటే ఆ జలం తీసుకువెళ్ళటనే అది చెప్పారండి. అసనా పిపాసే అని ఇక్కడ 3వ మంత్రం చూడండి మహోదయ. 3వ మంత్రం మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారండి, అసనా పిపాసే అని. అసనే పిపాసే మే సౌమ్య మీరు పెట్టిందే ఇక్కడ ఉందండి ఇది అని చెప్పారు కదా మహోదయ. ఇక్కడ అసనా పిపాస అంటే ఆకలి దాహం అని చెప్పారు. దప్పికల గురించి విజయానికి నా గురించి తెలుసుకో అని చెప్పి తండ్రి చెప్తున్న శ్వేతకేతు. అసన అంటే ఆహార విషయంలో, ఆకలి విషయంలో, పిపాస అంటే దాహ విషయంలో, ఏ సౌమ్య పిపాస అంటే దాహం మాట. ఆ విషయంలో విజయానికి తెలుసుకో అని చెప్పి ప్రస్తావించాడు అని చెప్పి ఆ విషయం చెప్పిన తర్వాత ఎట్ల ఏతద్ పురుషే అశిషిషతి నామ ఆప ఏవ తద్ అశితం నయంతే. నువ్వు తిన్న ఆహార పదార్థం ఏదైతే ఉందో అది ఆప అంటే జలమే తీసుకెళ్తుంది, నయంతే తీసుకెళ్తుంది. ఎలాగంటే గోనాయ అస్మనాయ పురుషనాయ, గోవులు తీసుకెళ్లేవాడు, ఆవులు తీసుకెళ్లేవాడు, పురుషుని తీసుకెళ్లేవాడు. అలాగే అన్నాన్ని తీసుకెళ్లేటువంటిది జలము, శరీరానికి 4 వైపులా విస్తరింపజేస్తుంది, వ్యాపింపజేస్తుంది. ఆ రకంగా ఆకలి గురించి దాహం గురించి తెలుసుకో అని చెప్పి ఆకలికి సంబంధించి ఈ రకంగా విషయాన్ని ప్రారంభించాడు అన్నమాట. అస్తు మహోదయ. అది ప్రారంభిక శబ్దం. మీరు మధ్యలో అసనాయ శబ్దం కూడా పట్టిన. అసనాయ పిపాసి అంటే తాత్పర్యం ఆకలి విషయంలో, దాహ విషయంలో తెలుసుకొని అక్కడ తాత్పర్యం. నా నుంచి తెలుసుకో విజయానీహి అని చెప్పి ఆ రకంగా విషయాన్ని ప్రారంభించారు. అసనాయితి అని జలమును తీసుకెళ్ళటా అని చెప్పారు. జై. ఇక్కడ చూడండి 9వ ఖండంలో యథా సౌమ్య మధుకృతో నిస్తిష్టంతి నానా అత్యాయానం వృక్షాణం రసాన్ సమ అవహారం
ఏకతాం రసం గమయంతి. ఇక్కడ ఏమంటున్నా అంటే యథా యథా హే సౌమ్య మధుకృతః నిస్తిష్టంతి నానాత్యాయానాం, అంటే నానా అత్యాయానం నానా నానా నానాత్యాయానాం వృక్షాణం నానా అత్యాయ వృక్షాణం రసాన్ సమవహారం సమవహారం వృక్షాణం రసాన్ సమవహారం ఏకతాం రసం గమయంతి. ఏకతాం రసం గమయంతి అంటే ఇక్కడ యథా సౌమ్య మధుకృతో నిస్తిష్టంతి. మధు అంటే ఇక్కడ తేనె ఏదైతే ఉందో ఆ తేనెటీగలు ఆ మధును ఏ విధంగా ఉత్పన్నం చేస్తాయో, ఎలా చేస్తాయి? నానాత్యాయానం అంటే భిన్న భిన్న పుష్పముల యొక్క మకరందాలను తీసుకొచ్చేసి, భిన్న భిన్న చెట్ల నుంచి పువ్వుల నుంచి మకరందం తీసుకొచ్చి అవన్నీ అక్కడైతే తేనె తెట్ట ఏదైతే ఉందో అక్కడ అన్ని తీసుకొచ్చి అక్కడ నిర్మితం చేస్తుంటాయి అన్ని కలిసి తేనెటీగలన్నీ కూడా. అంటే పువ్వుల యొక్క రసాన్ని అంతా కూడా అక్కడ ఏకీభావం చేస్తూ ఉంటాయన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ వృక్షాల నుంచి ఆ మొక్కల నుంచి పుష్పాల నుంచి రసం తీసుకొచ్చి ఆ రసాన్ని అక్కడ తేనె నిర్మితం చేస్తాయో అప్పుడంతా ఆ తేనె బాగా తయారైన తర్వాత అవి ఆ రసం ఏదైతే తీయదనం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి, ఏ మొక్క నుంచి తీసుకొచ్చాము, ఏ పువ్వు నుంచి తీసుకొచ్చాము, ఏ చెట్ల నుంచి తీసుకొచ్చా అక్కడే ఉండవు. అక్కడ మొత్తం ఆ తేనె పట్టు ఏదైతే ఉందో, తేనె తట్టు ఏదైతే ఉందో దాంట్లో లీనమైపోతుంది. అది అక్కడ సత్తా రూపం అనమాట. అంటే అక్కడ మొత్తం ఒక మాధుర్యాన్ని తీసుకొస్తుంది అనమాట. అంటే అనేక భిన్న భిన్న అత్యాయాలు, భిన్న భిన్న పువ్వుల యొక్క మకరందం ఏదైతే ఉందో అవి తీసుకొచ్చి ఇక్కడ మనం కలిపేసినప్పుడు అది ఒకే తత్వరూపంలో కలిసిపోయింది అనమాట. అప్పుడు అక్కడ నేను ఈ మొక్క నుంచి వచ్చాను, నా మకరందం ఇక్కడ ఉంది అని ఒక్కొక్క భిన్న భిన్న పుష్పం, భిన్న భిన్న చెట్ల యొక్క మకరందాలు ఏవైతే ఉన్నాయో అది నా యొక్క స్వరూపం అని చెప్పమాట. అక్కడ పోయినాక అన్ని అక్కడ విలీనం చేసేస్తాయన్నమాట. అక్కడ నేను ఈ చెట్టు యొక్క మకరందాన్ని సుగంధాన్ని చెప్పి అక్కడ ఏది ప్రస్తావించింది అక్కడ ఆ తత్వంలో కలిసిపోతాయి. అలాగే ఇక్కడ కూడా ఆ విషయం చెప్తున్నాడు. హే సౌమ్య వృక్షాణం రసానం సమవహారం ఏకతాం రసం గమయంతి అంటే అవన్నీ ఏకత్వాన్ని పొందగలుగుతాయి. అక్కడ భిన్న భిన్న మొక్కల యొక్క మకరందాలు కూడా ఆ మధు తయారైనప్పుడు, తేనె తయారైనప్పుడు అవి ఏకీభావం అవుతాయి, మధు రూపంలో ఉంటాయి. అని ఒకే రసత్వాన్ని, ఒకే తత్వాన్ని కలిగి ఉంటాయి అని చెప్పి ఈ రకంగా ఇక్కడ ఈ మంత్రాంశం చెప్పబడుతుందన్నమాట. అలాగే సమవహారం అంటే సంచయించినప్పుడు ఏకతాం రసం గమయంతి ఒకే రసత్వాన్ని పొందుతాయి. అక్కడ ఒకే రూపం ఉంటుంది, భిన్న భిన్న సుగంధం కూడా ఉండదు. అక్కడ ప్రారంభంలో భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అది ఆ తత్వంలో కలిసిపోయినప్పుడు, ఏకీభావం అయినప్పుడు ఒకే మాధుర్యం ఉంటుంది, ఒకే సుగంధం ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. అలాగా అక్కడ కలిసిపోయిన తర్వాత తన స్వరూపాన్ని వదిలేస్తాయి. నేను ఏ మకరం నుంచి, ఏ చెట్టు నుంచి వచ్చామో ఆ స్వరూపాన్ని వదిలేసాయి అనమాట. అంటే నువ్వు కూడా కింద ఇలాగ ఉండాలని చెప్తున్నాడు. మనం కూడా తత్వంలో కలిసిపోవాలి. మనం భిన్న భిన్న శరీరాల్లో ఉంటూ కూడా, భిన్న భిన్న విచారాలతో ఉంటూ కూడా అక్కడ పరమాత్మక తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మన స్వరూపాన్ని మనం వదిలేయాలి. అంటే ఈ సాంసారిక స్వరూపం ఏదైతే ఉందో వదిలేసినప్పుడే ఆ పరమాత్మలో మనం లీనమైపోతాము, అంటే పరమాత్మతో ఏకీభావం అయిపోతాము అనే భావంతో ఈ మంత్రం చెప్పబడినట్టు. అందుకే హే సౌమ్య జిస్ ప్రకారం మధుమక్కియ మధు నిష్పन्न करते మధు నిష్పన్నం చేస్తాయని తయారు చేస్తాయో తో నానా వృక్షోంకే రస్ లాకర్ భిన్న భిన్న వృక్షాల నుంచి, భిన్న భిన్న వృక్షాలకు పుష్పాల మకరందాన్ని తీసుకొచ్చి ఏకతాకో ప్రాప్తి కరాదేతి హే. అవన్నీ పుష్పాలు, భిన్న భిన్న పుష్పాల మకరందం కూడా అవన్నీ ఒక చోట వచ్చేసరికి అవన్నీ ఏకతాం ప్రాప్నోతి అంటే ఏకత్వాన్ని ఉత్పన్నం చేస్తాడు, ఒకే మాధుర్యాన్ని ఉత్పన్నం చేస్తాయి. అక్కడ తన యొక్క స్వరూపం పూర్తిగా తొలగిపోతుంది అని ఈ అంశం చెప్పింది. అలాగే తే యథా తత్ర నా వివేకం లభంతే అముస్యాహం వృక్షస్య రసో అస్మి అముస్యాహం వృక్షస్య రసో అస్మి ఇత్తి ఏవం ఏవ ఖలు సౌమ్య ఇమాః సర్వాః ప్రజాః సతి సంపద్య న విదుః సతి సంపద్యామహ ఇది. అంటే ఇక్కడ ఏమంటే ఈ రసాలతో యుక్తమైనటువంటి అంటే ఆ తేనె పట్టు ఏదైతే ఉందో అప్పుడు రసం మాధుర్యం అంటే ఆ తేనె తయారైన తర్వాత ఆ తేనె పట్ల అంతా రసం అంతా ఇమిడి ఉందన్నమాట.
ఇప్పుడు ఆ తేనె పట్టులో ఉండే ఆ మాధుర్యం అంతా తన యొక్క స్వరూపాన్ని, వివేకాన్ని నేను ఈ చెట్టు కొమ్మ నుంచి చెప్పి ఆ వివేకం లేదన్నమాట. ఆ వివేకం ఉండకూడదన్నమాట. అంటే ఆ పరమాసత్తలో కలిసిపోయిందన్నమాట. ఆ తేనె పట్టులో ఉండే మాధుర్యంతో ఏకీభావం అయిపోయిందన్నమాట. ఆ వివేకాన్ని వేరు చేయడం లేదన్నమాట. అందుకే తే యథా తత్త నా వివేకం లభంతే. అంటే వివేకం అంటే వేరు చేయలేకుండా నేను ఈ చెట్టు కొమ్మ నుంచి వచ్చాను, ఈ చెట్టు కొమ్మ నుంచి వచ్చాను, మేమంతా కలిసిపోయి ఇక్కడ ఉన్నామని చెప్పి ఆ స్వరూపం, ఆ జ్ఞాపకం అక్కడ లేదన్నమాట. అంటే ఆ స్థితి ఏ మధుమక్కికి కూడా లేదన్నమాట. అలాగే అక్కడ పోయినాక ఒకే స్వరూపంగా మారిపోయింది. అంటే ఆ ఆ ఏకత యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనం గమనించాలన్నమాట. తత్వ నా వివేకం లభంతే అముష్యం అహం వృక్షస్య, ఈ వృక్షం నుంచి నేను వచ్చానని చెప్పి. వృక్షస్య రసో అస్మి, ఈ వృక్షం యొక్క రసాన్ని, అముష్యాహం వృక్షస్య రసో అస్మి, నేను ఈ వృక్షం యొక్క రసాన్ని, ఏవమేవ అలాగే హే సౌమ్య ఇమాహ సర్వాహ ప్రజాహ సతి, అలాగే ఈ సమస్త ప్రజలంతా కూడా సంపద్య నా విదుహు సతి సంపద్యమా ఆహ సంపద్ సంపద్యామహ. అంటే ఇక్కడ మనం అలాగే ఈ సమస్త ప్రాణి జగత్ అయితే ఉందో ఇవన్నీ కూడా ఆ సత్తాలో కలిసిపోయినప్పుడు ఏవమేవ కలు సౌమ్య ఇమాహ సర్వాహ ప్రజాహ సతి సంపద్య అంటే కలిసి మెలిసిపోయి, నా విదుహు అంటే తనకు ఏ స్వరూపం తెలియదు అనుకోండి. అంటే సాంసారిక స్వరూపం, నేను ఈ ప్రాణి అని చెప్పి. అంటే మనం ఎప్పుడైతే సమాధిలో ధ్యానావస్థలో కూర్చున్నప్పుడు ఏమవుతాం, మొత్తం మన స్వరూపాన్ని మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం మొత్తం మర్చిపోతామట. ఎప్పుడు ఆ సత్తాలో మనం మన పూర్తి ఏకీభావం చేశామన్నమాట. అలా నా విదుహు సతి, అలా నువ్వు పూర్తి తెలియకుండా పూర్తి ఓతపోతం అయిపోయాం అనుకోండి, సంపద్యా మహః, అలా ఆ స్థితిని పొందగలిగి అంటే ఏకత్వాన్ని పొందగలుగుతాం. అలా మనం ఆ స్థితిని పొందాలి అంటే మన స్వరూపాన్ని కూడా మనం వదిలివేయాలన్నమాట. అంటే ఇక్కడ ఉండే సాంసారిక విషయాన్ని కూడా వదిలివేసినప్పుడు నువ్వు ఆ తత్వంలో, పరమాత్మక తత్వంలో లీనమైపోతావు అని ఇక్కడ ఈ అంశం కూడా ప్రస్తావిస్తున్నమాట. అదే రకంగా అక్కడ భిన్న భిన్న వృక్షాల యొక్క మకరందేవంగా తన స్వరూపాన్ని మర్చిపోయి ఏకతను పొందగలిగిందో, అలాగే భిన్న భిన్న ప్రాణి జగత్ నుంచి వెళ్ళే సమస్త ప్రాణులు ఆ పరమాత్మను ఏకీభవించినప్పుడు తన స్వరూపాన్ని తెలుసుకోకుండా ఉంటాయో, నేను ఈ స్వరూపంతో వచ్చాను, ఈ ఆ జాతి నుంచి వచ్చాను, అలాగా వివేకం లేకుండా పూర్తిగా ఆ సత్తాలు లీనమైనప్పుడు ఆ పరమాత్మ యొక్క స్వరూపం యొక్క ఆనందాన్ని, అనుభూతిని పొందగలుగుతున్నమాట. ఆ సత్తాలు విలీనమైపోతుంది. ఎలాగంటే కానీ అలా మనము ఈ విషయాలు చెప్పుకున్నాం, కానీ మామూలుగా అయితే అలా కలగడం లేదు. అని సమస్త భిన్న భిన్న ప్రాణి జగత్తు ఆ సత్తాలో కలిసి కూడా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటే మనం అలాగా మన స్వరూపాన్ని వదలటం లేదు కాబట్టి మనకు ఆ పరమాత్మ యొక్క స్వరూపం కూడా మనకు అనుభూతిలోకి రావడం లేదు అనే అంశాన్ని ఇక్కడ చూపించారు. చూడండి 3వ పంచంలో. అంతకంటే ముందు జిస్ ప్రకార్ వే రస్ ఉస్ మధు మే యహ్ వివేక్ ప్రాప్త్ నహీ కర్ సక్తే, ఆ ఏ రకంగా అంటే ఆ రసాలన్నీ కూడా ఆ మధురుగా తేనెగా తయారైనప్పుడు అవి వివేకాన్ని పొందలేకుండా ఉన్నాయో, నేను ఏ మొక్క నుంచి వచ్చాయని చెప్పి, నేను ఈ వృక్షం నుంచి వచ్చాను, ఈ వృక్షం నుంచి వచ్చాను అని చెప్పి తెలుసుకోలేకుండా ఉన్నాయో, అలాగే ఈ ప్రజా కూడా, ఈ సమస్త ప్రాణి జగత్ అంతా కూడా ఏకీభావం అంటే పరమాత్మ సత్తంతో ఏకీభావం అయినప్పుడు నాకు ఆ పరమాత్మ అంటే తన స్వరూపం, తనలో ఉండేటువంటి ఆ వైచారిక శక్తిని పూర్తిగా వదిలేసినప్పుడు, ఆ పరమాత్మలో ఓతప్రోతమైనప్పుడు నీకు కూడా ఆ పరమాత్మ యొక్క ఆనందానుభూతి అంటే పరమాత్మ యొక్క సత్తాతో యుక్తం అవుతావు. అంటే అక్కడ మధుకి సమానంగా ఏ విధంగా ఒకే తత్వాన్ని కలిగి ఉందో, ఒకే మాధుర్యాన్ని కలిగి ఉందో, ఆ పరమాత్మ యొక్క మాధుర్యంతో పరమాత్మ యొక్క ఆనందంతో యుక్తం అవుతావు అని చెప్పి ఈ రకంగా ఇక్కడ ఈ మంత్రాంశం ప్రస్తావిస్తుంది. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత ఏంటి ఏ రకంగా అంటే, తే ఇహ వ్యాఘ్రో వా సింహో వా వృకో వా వరాహో వా కీటో వా పతంగో వా దంశో వా మశకో వా యద్ యద్ భవంతి యద్ భవంతి తద్ ఆభవంతి, యద్యద్ భవంతి తద్ ఆభవంతి. అంటే యద్యద్ భవంతి అంటే తాత్పర్యం ఏ ఏ యోనిల్లో ఉన్న, ఏ జాతిలో ఉన్న, పశు జాతి, మనిషి జాతి, పక్షి జాతి అని చెప్పుకున్నామట. పులి అని చెప్పి, సింహం అని చెప్పి, బేడ్ అంటే ఇక్కడ బాలు అని చెప్పి, పంది అని చెప్పి, కీటకాలు, పతంగాలు, అలాగే మశకాలు, దోమలు, ఇవన్నీ
పాములు, సరీసృపాలు ఇవన్నీ యద్యద్ భవంతి అంటే ఏ ఏ యోనిలో ఉన్నాయో, ఏ ఏ జాతిలో ఉన్నాయో తదా ఆ భవంతి అదే రకంగా మళ్ళీ జన్మ తీసుకుంటాను. ఆ రూపంలో ఉన్న ఈ విధంగా ఉన్నాయని చెప్పి మళ్ళీ తీసుకుంటున్నాం. మళ్ళీ ఆ రకంగా అనుభూతి కలుగుతుంది. అలా కలుగుతుంది అంటే ఏమిటి? మనము పూర్తిగా ఆ సత్తాలో ఏకీభావం కాలేదు. సత్తాలో ఏకీభావం అంటే నీ రూపం, నీ స్వరూపం నీకు తెలియదు అనమాట. ఇప్పుడు ఏ విధంగా మకరందంలో ఉన్నటువంటి ఆ మధుగా తయారైనప్పుడు తన స్వరూపాన్ని ఏ విధంగా మర్చిపోయో, మనం కూడా ఆ తత్వంలోకి వెళ్ళిన తర్వాత మన స్వరూపం లేదనుకోండి, మనం ఆ పరమాత్మ తత్వంలో ఏకీభావం కాలేము. అందుకే ఇక్కడ యద్యద్ భవంతి తదా ఆ భవంతి అదే రూపంలో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఈ పశు పక్షులు ఏవైతే ఉన్నాయో, మనం చెప్పుకునే క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తన స్వరూపంలో ఉన్నాయన్నమాట. అంటే ఈ లోకంలో ఈ పశువులు ఏవైతే ఉన్నాయో, పులి, సింహం, బేడియా, సూకర్, ఇవన్నీ పతంగాలు ఏం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఏ ఏ రూపంలో ఉన్నాయో అదే రూపంలో అలాగే ఉన్నాయి. ఎందుకంటే తన స్వరూపంలో ఉన్నాయన్నమాట. అంటే పరమాత్మ స్వరూపంలో ఏకీభావం కలదు. అంటే నేను ఈ జాతిలో ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాయి, ఈ స్వరూపంలో ఉన్నాయి, ఒక అస్తిత్వంలో అంటే ఒక స్వరూపంలో ఉన్నాయట. అంటే ఒక విషయంతో యుక్తమై ఉన్నాయట, ఒక జాతితో యుక్తమై ఉన్నాయి, ఆ స్వరూపంలో ఏకీభావంగా ఉన్నాయి. ఒకవేళ ఆత్మ అనేది అందరిలో ఉండే నీ ఆత్మ నా ఆత్మ అంత ఒకటి అయినప్పుడు అలాంటి భేదభావం కలుగుతుంది. మనకు భేదభావం కలుగుతుంది. నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను పశువుని, నేను పక్షిని, నేను క్రిమి కీటకంతో యుక్తమైన అంటే శరీరం యొక్క ఆభాసం కలుగుతుంది, శరీరం యొక్క అనుభూతి కలుగుతుంది. అంటే మనకు వివేక జ్ఞానం ఇంకా కలగలేదు. ఆ వివేక జ్ఞానం లేకపోవటం వల్లనే మనకు ఈ సంసారం యొక్క స్థితిలో మనం ఇంకా ఉన్నాము. అంటే మనకు ఆ సత్తలో ఏకీభావం కావడం లేదు. అందుకే ఇక్కడ ఈ రకంగా విషయాన్ని చెప్పబడింది అన్నమాట. జో బి హోతే హే వే హి పునః హో జాతే, మళ్ళీ అదే రూపంలో ఉత్పన్నం అవుతున్నారు, అదే రూపంలో ఆ జన్మ కలుగుతుంది ఆ పశు పక్షులకైనా వీటికైనా కూడా. అందుకే ఇక్కడ మళ్ళీ ఏమంటున్నా అంటే స ఏషో అనిమ ఏతద్ ఆత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి తథా సౌమ్య ఇతి ఉవాచ. మళ్ళీ ఇక్కడ ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే భిన్న భిన్న వృక్షాల యొక్క రసం ఏ విధంగా తేనెలుగా మారిపోయినప్పుడు తన స్వరూపాన్ని వదిలేసాయో, అలాగా జీవ ప్రాణులన్నీ కూడా తన రూపాన్ని ఇక్కడ వదలలేదన్నమాట. అక్కడ ఏ విధంగా మకరందాలు తన స్వరూపాన్ని వదిలేసి తేనెలో కలిసిపోయాయో, అలాగా ఈ సమస్త జీవప్రాణి మనం చెప్పుకునే ప్రాణులు ఏవైతే ఉన్నాయో అలాగా తన స్వరూపాన్ని వదలలేదన్నమాట. భిన్న భిన్న రూపాలనే వదలలేదు కాబట్టి భిన్న భిన్న రూపాలు మళ్ళీ ఉత్పన్నమయ్యాయి. మనం మన స్వరూపాన్ని వదలినంత వరకు ఏమవుతుంది, మళ్ళీ అదే రూపంలో మళ్ళీ అంటే మన ఏ మనోకాంక్షతో యుక్తమై ఉన్నామో, ఏ విచారాలతో యుక్తమై ఉన్నాయో, ఏ కామనతో యుక్తమైన పరమాత్మ కాకుండా అదే కామనతో మళ్ళీ జన్మ తీసుకుంటాం, అదే కామనతో మళ్ళీ పుడుతూ ఉంటాం, జన్మ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకే భిన్న భిన్న రూపాల్లో మనం ఉత్పన్నమవుతున్నాం, మళ్ళీ అదే రూపంలో ఉత్పన్నమవుతున్నాము. అలాగా మనం శహరంలో తేనెలో కలిసిపోయేటువంటి మకరందాలకు సమానంగా తన స్వరూపాన్ని ఏ విధంగా వదిలేసి అక్కడ పూర్తిగా లీనం అయిపోయో అలాగా మనం లీనం కావడం లేదు. అందుకే మళ్ళీ జన్మ తీసుకుంటున్నాము. కాబట్టి అందుకే ఇక్కడ ఈ తీసుకుంటున్నాం అంటే మనం ఆ తత్వాన్ని తెలుసుకోలేదు అనమాట. అందుకే ఇక్కడ అంతిమంలో స ఏష అనిమ ఏతద్ ఆత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం. కాబట్టి ఇక్కడ ఏదైతే అనిమా రూపం అంటే సూక్ష్మ రూపం ఏదైతే ఉందో, అంటే ఈ స్థూల జగత్తులో మనకి ఏవైతే కనిపిస్తున్నాయో, ఏ ప్రాణి జగత్తు కనిపిస్తుందో, ఏ బ్రహ్మాండం కనిపిస్తుందో, ఇవన్నీ స్థూల రూపంగా కనిపించేటివన్నీ అవన్నీ కూడా ఆ ప్రాణి జగత్తు ఏవైతే కనిపిస్తున్నాయో అవి మూల సత్తా కాదనమాట. అది మూల సత్తా రూపం కాదు. కానీ సత్తా రూపం అంటే ఏంటంటే నీలో ఉన్నటువంటి సూక్ష్మతత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే నీకు పరమాత్మ తత్వము. ఆత్మతత్వంలో పరమాత్మ యొక్క సత్తా వ్యాపించి ఉంది. అందుకే తత్వం అసి, అది నువ్వే. తత్వమసి హే శ్వేతకేతో, ఆ స్వరూపం ఏదో కదా అది నువ్వే. ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకో. ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో అది నువ్వు కాదు. కాబట్టి నీలో ఉండే ఆత్మ ఏదైతే ఉందో అదే ఆత్మస్వరూపంగా భావించి, పరమాత్మ యొక్క స్వరూపంగా భావించి నువ్వు దాన్ని తెలుసుకో అని చెప్పి శ్వేతకేతుకు ఈ రకంగా ప్రస్తావించాడు. అయినప్పటికీ కూడా ఈ రహస్యాన్ని నాకు మళ్ళీ చెప్పమని చెప్పి శ్వేతకేతు, హే భగవాన్ నాకు మళ్ళీ ఈ విషయాన్ని విజ్ఞాపయతు
అని మళ్ళీ ఈ రకంగా నివేదిస్తానమాట. అంటే ఇక్కడ మనకు ఈ దృష్టాంతం ప్రకారంగా ఈ 9వ ఖండంలో ఏం చెప్పారు, మనము ఏం చేయాలంటే మనం మన స్వరూపాన్ని వదిలినప్పుడే ఆ పరమాత్మలు, అంటే ఇక్కడ అంటే సాంసారిక విషయాలు మనం వదిలేసినప్పుడే, సాంసారిక విషయాల పట్ల ఆకాంక్ష ఉన్నంత వరకు మనం ఏం చేస్తామంటే ఆ పరమాత్మలో ఓతప్రోతం కావాలి, పరమాత్మలో ఏకీభావం కాలేం అనమాట. అంటే ఎప్పుడైతే మన స్వరూపాన్ని వదిలివేస్తామో ఆ మూలతత్వంలో, పరమాత్మ యొక్క తత్వంలో, పరమాత్మ యొక్క సత్వంలో అంతటా వ్యాపించినది, అది ఎట్లా ఉందంటే అనిమా రూపంలో ఉంది. అనిమ అంటే అత్యంత సూక్ష్మ రూపంలో ఉంది ఆ పరమాత్మ యొక్క సత్తా. అప్పుడు ఆ పరమాత్మ యొక్క సత్తులో విలీనం అయిపోతాం అని చెప్పి ఈ 9వ ఖండం యొక్క సారాంశం మనకు ఈ రకంగా చెప్తుందన్నమాట. అస్తు. ఇప్పుడు నాకు ఇంకా భిన్నంగా ప్రార్థించినప్పుడు మళ్ళీ ఏమంటున్నారు చూడండి. ఇమాహ సౌమ్య నద్య పురస్తాత్ ప్రాచ్య స్యందంతే పశ్చాత్ ప్రతిచ్య తాహ సముద్రాత్ సముద్రమేవ అపియంతి సా సముద్ర ఏవ భవతి తా యథా తత్ర నా విదుః ఇయం అహమస్మి ఇది. అంటే పైన చెప్పిన విధంగానే మళ్ళీ ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు. హే సౌమ్య, ఏమంటున్నా అంటే ఈ నదులన్నీ కూడా, ఏవైతే నదుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయో అవన్నీ కూడా అంటే ఏ వైపు ప్రవహిస్తున్నాయో, ఇమాహ సౌమ్య నద్య పురస్తాత్ అంటే పూర్వం వైపు ప్రవహించినట్లయితే అన్ని పూర్వం వైపు ప్రవహిస్తుంటామట. పశ్చాత్ ఇది పశ్చిమ వైపు వెళ్ళినట్లయితే పశ్చిమ వైపు ప్రవహిస్తుంటాయి. అంటే ఏ దిశలో ఉన్నా ఆ దిశ వైపు ప్రవహిస్తుంటామట. పురస్తాత్ ప్రాచ్య స్యందంతే పశ్చాత్ ప్రతీచ్య తాహ సముద్రాత్ సముద్రమేవ అపియంతి. తర్వాత అవిని పశ్చిమ వాహిని, పశ్చిమ దిశలో ఉన్నటువంటి పశ్చిమ దిశ వైపు వెళ్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో అవన్నీ కలిసి కూడా, అంటే భిన్న భిన్న నదుల నుంచి ప్రవహించే నీరు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏ దిశలో ప్రవహించే నీరైనా అంతోగత్వం ఎక్కడికి వెళ్తుంది, అవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతామట. అవన్నీ కూడా మామూలుగా సముద్రం నుంచే ఉత్పన్నమై ఆ దిశ ఆ నీళ్ళు ఏవైతే అంటే సముద్రం నుంచి ఆ నీళ్ళు ఆవిరి రూపంలో, ఆ మేఘ రూపంలో వెళ్ళి వర్ష రూపంలో వచ్చేసి భిన్న భిన్న నదుల రూపంలో మళ్ళీ ప్రవహిస్తూ మళ్ళీ ఆ సముద్రంలో కలిసింది. అంటే అవి ఎక్కడి వచ్చాయి, ఆ సముద్రం నుంచే ఉత్పన్నమయ్యాయి. ఈ మనకు వర్షం పడుతుంది అంటే ఎట్లా పడుతుంది, ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరే అది బాష్ప రూపంలో అది తేజో మహాభూతము దాన్ని శోషించుకుంటుందంటే ఆవిరి రూపాన్ని శోషించుకుని మొత్తం మేఘ రూపాన్ని తయారు చేస్తుంది. ఆ మేఘ రూపాన్ని మళ్ళీ వర్ష రూపంలో కురిపిస్తుందన్నమాట. అది భిన్న భిన్న నదుల్లో భిన్న భిన్న నదుల్లో కాలువల్లో ఉంటూ అది మళ్ళీ ప్రవహిస్తూ అంతతోగత్వం మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో మళ్ళీ అక్కడికే అంతతోగత్వం అక్కడే విలీనం అయిపోతుంది అన్నమాట. సముద్రం నుంచే ఆ మేఘాలు ఏర్పడ్డాయి, మళ్ళీ వర్ష రూపంలో వచ్చిన జలం అంతా కూడా భిన్న భిన్న నదుల రూపంలో ప్రవహిస్తూ భిన్న భిన్న దిశల్లో ప్రవహిస్తూ మళ్ళీ ఆ సముద్రంలోనే విలీనం అయిపోతుంది. అందుకే ఇక్కడ వే సముద్ర సే నికల్ కర్ ఫిర్ సముద్రమే హి మిల్ జాతి హై. అందుకే ఇక్కడ పశ్చాత్ ప్రతీచ్య తాహ సముద్రమేవ అపియంతి. సముద్రం నుంచే ఆ నీళ్లు ఆవి రూపంలో, బాష్ప రూపంలో, మేఘ రూపంలోకి వెళ్ళిపోయి వర్ష రూపంలో మళ్ళీ భిన్న భిన్న కాలువ రూపంలో ఆ సముద్రమేవ అపియంతి, అందులో అక్కడ విలీనం అయిపోతుంది. సా సముద్ర ఏవ భవతి, అది సముద్రమే అవుతుందన్నమాట. అక్కడ భిన్న భిన్నంగా నేను ఈ గంగా నది నుంచి వచ్చాను, గోదావరి నుంచి వచ్చాను, లేదా ఈ నదుల నుంచి వచ్చాను, ఈ సదస్సుల నుంచి వచ్చాను, అక్కడ భిన్నత్వము భేదకత్వం ఉండదు అన్నమాట. అక్కడ వచ్చి ఏ విధంగా పూర్తిగా ఒకే చోట లీనం అయిపోతాయో అలాగే యథా తత్ర నా విదుః, అక్కడికి వచ్చిన తర్వాత నేను భిన్న భిన్న నదుల నుంచి వచ్చానని చెప్పి ఆ వివేకం అక్కడ ఉండదు అన్నమాట. ఇయం అహమస్మి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చినా ఆ భేద జ్ఞానం అక్కడ ఉండదు. వే సబ్ జిస్ ప్రకార్ వహా యహ నహి జాంతి యహ మేహు అని చెప్పి ఆ నదులన్నీ కూడా ఆ జలాలను కూడా అతని వాటి యొక్క స్వరూపం కూడా తెలియదు. అంటే అక్కడ ఏకీభావం అయిపోతాయి. మనం కదా ముందుగా తేనెలో వచ్చిన మకరందాలు ఏ విధంగా ఏకీభావం అయిపోతాయి, ఇక్కడ కూడా భిన్న భిన్న దిశల నుంచి వచ్చినటువంటి మీదంతా ఏకీభావం అయినప్పుడు అంటే ఒకేటిగా ఉంటుంది అని చెప్పి ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. ఆ చెప్పడానికి ప్రకారం కూడా భిన్న భిన్న ఉదాహరణతో ప్రస్తావిస్తున్నారు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారు చూడండి. ఏవమేవ ఖలు సౌమ్య ఇమాహ సర్వాహ ప్రజాః సత ఆగమ్య నా విదుః సత ఆగచ్చాం అహ ఇతి తే ఇహ వ్యాఘ్రో వా సింహో వా రికో వా వరాహో వా కీటో వా పతంగో వా దంశో వా మశకో వా యద్యద్ భవంతి తద్ ఆభవంతి. మళ్ళీ ఏ యోనిలోంచి ఏ జాతి నుంచి వెళ్ళాయో మళ్ళా అదే జాతులకి మళ్ళా తిరిగి వచ్చేస్తున్నాయి, అదే జన్మ తీసుకుంటున్నాయి
అంటే ఇక్కడ మనము సంసారంలో ప్రాణి మాత్రం అంతా కూడా ఇప్పుడు మనం సముద్రంలో కలిసిపోయాయని చెప్పుకున్నాము. ఆ నీరంతా కూడా ఇప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ సౌమ్య హే సౌమ్య అని సంబోధిస్తూ ఈ సమస్త సంసారంలో ఉండే ప్రాణి జగత్ అంతా ప్రాణి రూపి సత్తా అంతా కూడా మన ఏవైతే ఉన్నాయో భిన్న భిన్న రూపాలుగా అవన్నీ కూడా మనకు భిన్న భిన్న జాతి రూపంలో పశుపక్షి రూపంలో మనం చెప్పుకున్న పేర్లు చెప్పుకున్న వ్యాఘ్రహ సింహ బేడియా అని చెప్పి కీట పతంగం అని చెప్పుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదే భిన్న భిన్న నదులు ఏ విధంగా సముద్రంలో కలిసిపోయి ఒకటే అవుతున్నాయో అలాగా ఈ జీవ జగత్తులో ఉన్న ప్రాణి సముదాయం అంతా కూడా అలాగా ఏకీభావం కావడం లేదు, తన స్వరూపాన్ని వదలటం లేదు. అందుకే ఆ భిన్న భిన్న రూపాల్లో ఉత్పన్నం అవుతుంది, అంటే మళ్ళీ జన్మ తీసుకొని వస్తుంది. మళ్ళీ ఏ రకమైన కామనతో దోషాలతో యుక్తమై ఉన్నాయో అదే కామనాయుక్తంగా మళ్ళీ ఏ రకమైన దోషాలు ఉంటేనా ఆ రకమైన కర్మానుగుణంగా కర్మ ఫల వ్యవస్థానుగుణంగా మళ్ళీ అదే యోనికి అదే జాతికి పశు పక్షి మనిషి జాతిలో ఉత్పన్నమవుతున్నాయి అన్నమాట. కానీ సముద్రం లాగా ఇవి కూడా అలాగే మనం తన స్వరూపాన్ని వదిలి పరమాత్మలో సత్తాలో యుక్తమైనట్లయితే ఆ ఆత్మ యొక్క తత్వం పరమాత్మ యొక్క స్వరూపం అతనికి కలుగుతుంది. అంటే ఆత్మ దర్శనం పరమాత్మ దర్శనం కలుగుతుంది, ఆత్మానుభూతి కలుగుతుంది. కాబట్టి అలా కలగడం లేదంటే మనం మన స్వరూపాన్ని వదలటం లేదు అనేది ఇక్కడ. అందుకే యద్యద్ భవంతి తద ఆ భవంతి, మళ్ళీ అదే రూపంలో మళ్ళీ జన్మ తీసుకుంటున్నాము, అదే రూపంలో వచ్చేస్తున్నాము, ఆ సత్తాలో విలీనం కావడం లేదు. అందుకే ఇక్కడ స య ఏషో అనిమ ఏతద్ ఆత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం స ఆత్మ తత్వమసి హే శ్వేతకేతు ఇది భూయ ఏవ మా భగవన్ విజ్ఞాపయతు ఇది తథా సౌమ్యేతి హా ఉవాచ. ఇక్కడ మళ్ళీ అదే విధంగా ఇక్కడ మళ్ళీ ఏమంటున్నా అంటే మనకు ఈ అనిమా రూపం అంటే సూక్ష్మతత్వం ఏదైతే ఉందో అది స్థూల జగత్ అనేదంతా కూడా ఆ సూక్ష్మతత్వం యొక్క శరీరము, ఈ సూక్ష్మ ఆత్మతత్వం యొక్క శరీరము, ఆత్మతత్వం యొక్క ఆ పరమాత్మతత్వం యొక్క స్వరూపం ఈ బ్రహ్మాండం అంతా కూడా. అంటే ఆ మూలతత్వం నుంచి ఇవన్నీ బ్రహ్మాండం, జీవాత్మతత్వం నుంచి ఈ పిండం, ఇవన్నీ కూడా ఆ మూల ఆత్మతత్వం నుంచి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. కాబట్టి సత్యం ఏంటంటే ఆ సత్తా అనే ఆ సత్తా రూపంలో ఉండే ఆత్మే సత్యము, ఆత్మతత్వాన్ని మనం తెలుసుకుంటే ఆత్మ కారణంగా ఇవన్నీ ఈ బ్రహ్మాండం కానీ పిండం కానీ మనకి అభివ్యక్తం కనిపిస్తుంది, అంటే ప్రత్యక్షం కనిపిస్తుంది. అందుకే హే శ్వేతకేతో తత్వమసి, అందుకే నీలో ఉండే ఆత్మ తత్వమైంది, సత్తాయుక్తమైంది. కానీ ఈ శరీరం ఏదైతే ఉందో తత్వ వస్తువు కాదు, తత్వ వస్తువు నీలో ఉండేటువంటి ఆత్మ, నీలో ఉండే జీవాత్మే తత్వమైంది. నువ్వు కూడా ఆ రకంగా అసత్తు కాదు, నువ్వు కూడా ఏ శ్వేతకేతో తత్వంతో యుక్తమై ఉన్నావు, ఆ పరమాతత్వంతో యుక్తమై ఉన్నావు, కాబట్టి అది నువ్వు తెలుసుకో అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ అదే విధంగా సంబోధించాడు. అలా చెప్పిన తర్వాత కూడా అతనికి ఇంకా అర్థం కాలేదు. అని మళ్ళీ 11వ ఖండంలో అదే విధంగా ప్రస్తావించదన్నమాట. చూడండి, అస్య సౌమ్య మహతో వృక్షస్య యో మూలే అభ్యహన్యాత్ జీవన్ శ్రవేద్యో మధ్యే. అంటే ఇక్కడ వృక్షాన్ని పోల్చుకొని, వృక్ష తత్వాన్ని పోల్చుకొని ఇక్కడ అస్య సౌమ్య మహతః వృక్షస్య యః మూలే అభ్యహన్యాత్ జీవన్ శ్రవేత్ యః మధ్యే అభ్యాహన్యాత్ జీవన్ శ్రవేత్ యః అగ్రే అభ్యాహన్యాత్ జీవన్ శ్రవేత్ సహ ఏషః జీవేన ఆత్మన అనుప్రభూతః పేపీయమానః మోదమానః తిష్టతి. అంటే ఇక్కడ ఈ అంశంలో కూడా మళ్ళీ భిన్నంగా ప్రస్తావించు, నాకు ఇది అర్థం కాలని అడిగినప్పుడు ఈ మహానువృక్షం ఏదైతే ఉందో, అంటే ఈ మహానువృక్షం చెట్టు వృక్షం ఏదైతే ఉందో అక్కడ అస్య సౌమ్య మహతో వృక్షసి, మహానువృక్షం ఏదైతే ఉందో మహతో వృక్షసి యో మూలే అంటే మూలం మీద, అంటే మూల వేరులు ఎక్కడైతే ఉంటాయి ఆ మూలం మీద అభ్యాహన్యాత్ అంటే అక్కడ ఆ చెట్టు నరికినప్పుడు జీవన్ శ్రవేత్, అంటే మూలం మీద నరికినప్పుడు ఏమవుతుంది, ఆ జీవనం శ్రవేత్ అంటే ఇక్కడ జీవనం పోదండ, జీవన్ శ్రవేత్ అంటే అక్కడ నుంచి
అది జీవించి ఉంటుంది. జీవన్ శ్రవేత్ అంటే అక్కడి నుంచి ఆ చెట్టు కొమ్మని నరికినప్పుడు, మూలం నరికినప్పుడు అక్కడి నుంచి చెట్లో ఉండే నీటి శాతం అయితే ఉందో అక్కడ ద్రవం ఉత్పన్నం అవుతుందన్నమాట. అంటే నీళ్లు కారుతూ ఉంటాయన్నమాట. దాంట్లో రసం అనేది దాంట్లో ఏదైతే ఉండే చెట్లు కొమ్మల్లో ఉండే రసం అంతా కూడా కింది కారుతున్నాం ఎప్పుడు మూలంలో కొట్టినప్పుడు. అంటే ప్రాణం పోలేదు కానీ ఆ ద్రవం ఉత్పన్నం అవుతుంది. అంటే అక్కడ జీవం నష్టం కాలేదు, వెంటనే ఆ చెట్టు చనిపోలేదు అన్నమాట. అక్కడ దాంట్లో ఇంకా శక్తి, ప్రాణశక్తి ఉందన్నమాట. అందుకే అస్య సౌమ్య మహతో వృక్షస్య యో మూలే, మూలంలో అభ్యాహన్యత నరికినప్పుడు జీవన్ శ్రవేద్య అది ఆ నీరు కారుస్తుంది. ఒకవేళ అనుకోండి మధ్య అభ్యహన్యాత్, మధ్య భాగంలో చెట్టు యొక్క మధ్య భాగంలో అభ్యహన్యాత్ మనం నరికినప్పుడు ఏమవుతుంది, ఆ జీవన్ జీవిస్తూ కూడా శ్రవ్యద్య అక్కడ కూడా మధ్యలో ఎక్కడ నరుకుతాం అక్కడి నుంచి ఆ నీరు కారుతూ ఉంటుందంట. ఆ చెట్టు కొమ్మ నుంచి, ఆ చెట్ల భాగం నుంచి ఎక్కడ నరికాము. అలాగే జీవన్యేవ ఈ రకంగా మధ్యలో చేసిన ప్రహారం చేసినప్పుడు కూడా ఆ రసం అలాగే మనకు కారుతూ ఉంటుంది. కానీ ఈ వృక్షం జీవించి ఉంటూ కూడా ఆ వృక్షంలో జీవనం అంటే జీవనం ఆ రకంగా నీళ్లు రసరూపంలో మనకు ఉత్పన్నం అవుతున్నాయంటే అక్కడ జీవి ప్రాణం వెళ్ళలేదు, ఆ చెట్టు అలాగే ఉంది. కాబట్టి ప్రభూత మాత్రంలో ఆ ప్రాణశక్తి ఉంది కాబట్టి అక్కడ ఆ చెట్టుకు ఎటువంటి హాని కలగలేదు అన్నమాట అక్కడ. అందుకే ఆ ఒక్కసారి ప్రహారం చేసినప్పుడు ఆ చెట్టులో శుష్కించిపోవడంగా ఎండిపోవడంగా ఏం జరగలేదు. అంటే అలాగే ఆకులు ఎలా ఉన్నాయో, పచ్చగా ఎలా ఉన్నాయో, అలాగే తేజవంతంగా ఎలా ఉందో అలాగే ఫల పుష్పాలు యుక్తమై ఉన్నామట. అంటే పూర్తిగా ఆ భాగం ఖండించలేదు కాబట్టి, అంటే ప్రహారం చేసిన ఆ స్థితి అలాగే ఉంది, ఎటువంటి హాని కలగలేదు, అది ఆ చెట్టు అలాగే ఉంది. అందుకే అది అగ్రభాగంలో మనం హననం చేసినప్పుడు కూడా జీవన్ శ్రవేత్ అలాగే ఆ పాని వదులుతుంది కానీ దానికి శక్తి అనేది నశించలేదు. అందుకే ఏష జీవేన ఆత్మన అనుప్రభూత, ఎందుకంటే జీవరూపి ఆత్మతో యుక్తమై ఉందన్నమాట. అప్పుడు ప్రహారం చేయగానే ఆ జీవాత్మ వెళ్ళిపోలేదు, చెట్టు నుంచి వదిలిపెట్టలేదు అన్నమాట. వదిలిపెట్టలేదు కాబట్టి ఏమవుతుంది, అది అలాగే ఆకుపచ్చగా అలాగే ఉంది, జీవించి ఉందన్నమాట. ఎటువంటి దాంట్లో లేపం రాలేదు. ఈ విధంగా శరీరం నుంచి జీవాత్మ వెళ్ళిపోతే ఏ విధంగా అది శైథిల్యం చెందుతుందో, ఆ ఆకులు చెట్ల విషయంలో జీవాత్మ వెళ్ళిపోయినట్లయితే అది మెల్లమెల్లగా ఎండిపోతుందో, ఆదిపోతుందో, ఆకులు కాలిపోతాయో అలాగా కావడం లేదు. అలాగే ఈ క్షీర విషయంలో కూడా ఏ విధంగా చెట్టును కొట్టినప్పుడు, చెట్టు మూలాన్ని కొట్టినప్పుడు, చెట్టు మధ్యలో కొట్టినప్పుడు, చెట్టు యొక్క కొమ్మను కొట్టినప్పుడు అది అక్కడ ఆ స్రవం బయటకు వచ్చింది కానీ దాంట్లో ప్రాణం వెళ్ళిపోలేదు, అంటే జీవం వెళ్ళిపోలేదు. కాబట్టి ఆ చెట్టు అలాగే స్థిరంగా ఉంది, అంటే ఎండిపోలేదు, ఆదిపోలేదు, రాలిపోలేదు అన్నమాట. అలాగే మనిషి విషయంలో కూడా ఆ జీవాత్మ ఉన్నంత వరకు మన శరీరంలో ఉండే అవయవాలకి ఏ భంగం కలిగినా కూడా మనం జీవించే ఉంటున్నాం, అది ప్రత్యక్షంగా చూస్తున్నామాట. అలాగే ఇక దాన్ని పోల్చుకుని చెప్పేవాడు, ఎందుకంటే అక్కడ జీవాత్మ పూర్తిగా సంపూర్ణ శరీరంలో, సంపూర్ణ వృక్షంలో ఓతప్రోతమై ఉంది కాబట్టి, అందుకే ఆ జీవనం అక్కడ కొనసాగుతుంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించారు. చూడండి, हे सौम्य, यदि कोई इस महान वृक्ष के मूल में आघात करे तो यह जीवित रहते हुए भी केवल రక్తస్రావ కదేగా, కేవలం రక్తస్రావం మాత్రం వస్తుంది. ఇది మధ్యలో ఆఘాతం చేస్తే కూడా ఆ జీవించి ఉంటూ కూడా కేవలం రక్తస్రావమే వస్తుంది. అవును, ఎది ఇస్కే అగ్రభాగమే ఆఘాత్ కదా, అంటే కొన భాగంలో కూడా మనం ఆఘాతం చేసిన కూడా అగ్రే అభ్యహన్యా జీవైన శ్రవేత, అలాగే జీవించి ఉంటూ కూడా నీటిని మాత్రమే ద్రవింపజేస్తుంది, ఉత్పన్నం చేస్తుంది, ఈ రక్తస్రావం చేస్తుంది. ఈ యహ వృక్ష జీవ ఆత్మాసే ఓతప్రోతం, అందుకే ఈ వృక్షము ఆ జీవాత్మతో ఓతప్రోతమై ఉందన్నమాట. అలా ఆఘాతం జరిగినప్పుడు కూడా ఆ జలపానం మాత్రం బయటికి వస్తుంది కానీ ఆ జీవం మాత్రం పూర్తిగా సంపూర్ణంగా ఉంది, అంటే ఎటువంటి జీవాత్మ ఆఘాతం కలగలేదు, అందుకే పరిపూర్ణంగా ఉంది అని చెప్పి చెప్పుకున్నాం. దీన్ని బట్టి కూడా మనకు వృక్షంలో జీవం ఉంటుందని చెప్పి కూడా ఒక సంకేతం మనకు తెలుస్తున్నాడు. అంటే కొన్ని విషయాలు ఆల్రెడీ ఉంది, చాలా మంది సందేహం వృక్షంలో జీవం ఉంటుందా అని చెప్పి అందరూ అంటుంటుంది అన్నమాట. కానీ ఇక్కడ వృక్షంలో కూడా జీవాత్మ ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుందన్నమాట. చూడండి, కింది మంత్రిత్వంగా స్పష్టమవుతుంది. అస్య యద్ ఏకాం శాఖాం జీవో జహాతి అథ సా శుష్యతి, ద్వితీయాం జహాతి అథ సా శుష్యతి, తృతీయాం జహాతి అథ సా శుష్యతి, సర్వం జహాతి సర్వం శుష్యతి, ఏవమేవ ఖలు సౌమ్య విద్ధి ఇతి హా ఉవాచ.
ఈ రకంగా ఒకవేళ ఆ చెట్టు కొమ్మలో ఏ భాగంలో అయితే మనం నరికామో ఆఘాతం చేసామో ఆ భాగాన్ని జీవాత్మ వదిలేస్తే అది ఎండిపోతుంది ఖచ్చితంగా. అది రెండో భాగాన్ని వదిలేస్తే ఇక్కడ అత యస్య ఏకాం శాఖం, ఒక శాఖను జీవో జహాది, జీవం జహాదిని వదిలివేస్తుందో అత సా శుష్యతి, ఆ కొమ్మ శుష్కించిపోతుంది, ఎండిపోతుంది, ఆరిపోతుంది. ద్వితీయాం జహాద్, ద్వితీయ కొమ్మను ఏ భాగంలో అయితే మనం నరికామో ఆ ఆ ఆ భాగాన్ని జీవాత్మ వదిలివేస్తే ద్వితీయాం జహాతి సా శుష్యతి, ఆ భాగం కూడా ఎండిపోతుంది. తృతీయాం జహాతి, తృతీయ భాగంలో తృతీయ కొమ్మను కానీ ఏ భాగంలో అయితే మనము ఆఘాతం చేసామో ఆ భాగం జీవాత్మ వదిలేసినట్లయితే తృతీయాం జహాతి అథ సా శుష్యతి, అది కూడా ఎండిపోతుంది. ఒకవేళ సంపూర్ణ చెట్టునే జీవాత్మ వదిలేసింది అనుకోండి, సర్వం జహాతి, మొత్తం చెట్టునే జీవాత్మ వదిలేస్తేనే సర్వం శుష్యతి. కొన్ని చెట్లు ఎండిపోతూ ఉంటాయంట. అంటే అక్కడ జీవాత్మ వదిలేసింది అనుకోండి, అక్కడ ఆ చెట్టు స్తంభంలాగా నిలబడి ఉంటుంది, కానీ అక్కడ ఆ చైతన్యం ఉండదు, ఆ గతివిధి ఉండదు, అక్కడ ఆ ప్రాణం ఉండదు అన్నమాట. అందుకే అప్పుడు మొత్తం శరీరం ఎండిపోతుంది, ఆ వృక్షమే ఎండిపోతుంది అని చెప్పి వదిలివేస్తేనే, అంటే జీవాత్మ వదిలేంత వరకు ఆ శరీరం సక్రియంగా అలాగే కొట్టుకుంటూ ఉంటుంది, అలాగే సక్రియంగా ఉంటుంది అనమాట. ఆ విషయం ఇక్కడ చెప్పబడింది. చూడండి, ఏవమేవ ఖలు సౌమ్య విద్ధి ఇది హా ఉవాచ. ఈ రకంగా మనం తెలుసుకోవాలి. ఏవమేవ ఖలు సౌమ్య విద్ధి హా ఉవాచ జీవాపేతం వావ ఖిల ఇదం మ్రియతే నా జీవో మ్రియతే ఇది స య ఏషో అనిమ ఏతద్ ఆత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇది భూయ ఏవ మా భగవన్ విజ్ఞాపయతు ఇది తథా సౌమ్య ఇది హా ఉవాచ. ఇక్కడ మళ్ళీ అదే విధంగా ఇంత చెప్పిన తర్వాత కూడా ఆయనకి ఇంకా అర్థం కాదు ఈ విషయాన్ని మళ్ళీ నాకు ప్రస్తావించు అని చెప్తున్నాను. ఎందుకంటే ముందుగా పైన చెప్పిన ప్రకారం హే సౌమ్య, ఇదే రకంగా నువ్వు తెలుసుకో. అంటే జీవంతో యుక్తమై ఉన్నప్పుడు ఈ శరీరం అనేది అలాగే ఉంటుంది. జీవం ఎప్పుడైతే శరీరం వదిలేస్తుందో ఆ శరీరం శుష్కించిపోతుంది, ఆదిపోతుంది, అంటే అది గలించిపోతుంది. అంటే అక్కడ సూక్ష్మ తత్వంతో యుక్తమైనటువంటి ఆత్మ జీవాత్మ యొక్క స్వరూపం ఉన్నంత వరకు ఆ శరీరం కూడా జీవించి ఉంటుంది. ఆ చెట్టు యొక్క కొమ్మలు కూడా శాఖలు కూడా జీవించి ఉంటాయి. కానీ అది సూక్ష్మతత్వాన్ని నువ్వు తెలుసుకొని ఆ రకంగా దానికోసం ప్రయత్నం చెయ్యి అనే భావంతో ఇక్కడ ఏవమేవ ఖలు సౌమ్య విద్య ఆ రకంగా అర్థం చేసుకో. జీవాపేతం వావ జీవాపేతం వావ ఖిల ఇదం మిరియతే నా జీవో మిరియతే. అంటే జీవకి శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా ఆ శరీరం నష్టం అయిపోతుంది, కానీ ఆ జీవి నష్టం కాదు. జీవి అలాగే ఉంటుంది, ఆ జీవాత్మ అలాగే ఉంటుంది అన్నమాట. జీవాత్మకు ఎటువంటి హాని కలగదు. జీవాత్మ శరీరంతో వేరైనప్పుడు కూడా శరీరం నష్టం అయిపోతుంది, కానీ ఆ జీవాత్మ నష్టం కాదు. ఎందుకంటే అది అనిమా స్వరూపము, అంటే శరీరం కంటే అత్యంత సూక్ష్మ స్వరూపంలో ఉంటుందన్నమాట. అంటే ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ తత్వంతో యుక్తమైనటువంటి ఆత్మత్వాన్ని దగ్గరికి కూడా చేరనమాట. అంటే అంత సూక్ష్మంగా ఉంటుంది. ఈ శరీరం దాటి ఉంటుంది కాబట్టి శరీరం నష్టం అవుతుంది, కానీ ఆ సూక్ష్మ స్వరూపమైనటువంటి అనిమా రూపమైనటువంటి ఆ జీవాత్మకు నష్టం కలగదు. అందుకే ఈ జగత్ అంతా కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపం, జీవాత్మ యొక్క స్వరూపం ఈ పిండం, పరమాత్మ యొక్క స్వరూపమే ఈ బ్రహ్మాండము. కాబట్టి ఆ మూల తత్వం ద్వారానే ఈ బ్రహ్మాండం మనకు పిండం ఇవన్నీ మనకు అభివ్యక్తం అవుతున్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అందుకే అదే సత్యంగా భావించు. నీ శరీరంలో ఉండే ఆత్మ అయితే ఉందో అదే తత్వము, అదే ఆత్మ. ఆ ఆత్మ కారణంగా ఇవన్నీ మనకు బ్రహ్మాండ పిండం మనకు విశేషంగా గతిశీలంగా ఉన్నాయి. కానీ దాన్ని నువ్వు తెలుసుకో. శ్వేతకు తత్వమసి, నీ ఆత్మ ఏంటంటే అది తత్వంతో యుక్తమైంది, అది సత్తా రూపము, అదే చైతన్య రూపము. శరీరము తత్వ స్వరూపం కాదు, శరీరం అనేది జడ స్వరూపము, అది ఇక్కడే అంతమవుతుంది, ఇక్కడ నష్టం అవుతుంది. అందుకే తత్వం అసి, అది నువ్వే అని స్వరూపాన్ని, ఇలా ఉండే సత్తా స్వరూపాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించాడు. అయినప్పటికీ కూడా భూయ ఏవ, హే భగవాన్ నాకు మళ్ళీ విజ్ఞాపయతు, దీన్ని మళ్ళీ చెప్పు, తథా సౌమ్య ఇది అని చెప్పి హోవాచ, అతను అలాగే అని చెప్పి మళ్ళీ ప్రారంభిస్తాడనమాట. అదేంటో మనం రేపు చూద్దాం. అక్కడ న్యగ్రోధ ఫలం తీసుకొని ఆ ఫలాన్ని ఆధారం చేసుకొని దానికి ఆత్మస్వరూపాన్ని ప్రస్తావిస్తున్నాడు. అదేంటో చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దీంట్లో
ఆ వృక్షంలో ఉన్నటువంటి ఒక భాగం మీద ఆఘాతం చేసినప్పుడు కూడా ఆ వృక్షం అలాగే ఉంటుంది. ఆ భాగం ఏదైతే ఆఘాతం భాగం మాత్రం అది జలాన్ని స్రవిస్తుంది. అలాగే మధ్య భాగంలో ఆఘాతం చేసినా అలాగే ఉంటుంది, చివరి భాగంలో చేసినా కూడా అలాగే ఉంటుంది. కానీ ఆ ప్రాంతత్వం అలాగే ఉన్నాడ, అక్కడ ప్రాణం వదలలేదాడ. అందుకే జీవం ఆ చెట్టు అలాగే ఆ ఆకుపచ్చ వర్ణంతో అలాగే హృష్టపుష్టంగా ఎలా ఉండాలో ఆ చెట్టు రూపంలో ఉన్నాడు. శుష్కించలేదు, ఆకుల అనుమలు శుష్కించలేదు. అది జీవం ఉన్నంత వరకు ఏమి కాదు. ఎందుకు ఆఘాతం చేయలేకపోతున్నామంటే అది అనిమా స్వరూపంతో యుక్తమైంది. ఆఘాతం చేసినప్పుడు అక్కడ నిజంగా శరీరంలో అంతటా వ్యాపించి ఉంటే ఆఘాతం కాలేదు, ఆఘాతం అయితే నష్టం కాలేదా? శరీరం ఏ భాగంలో ఆఘాతం చేసి ఆ భాగం నష్టమవుతుంది, స్థూల భాగం నష్టమవుతుంది. కానీ సూక్ష్మ భాగం ఏమి కావడం లేదు. అంటే అది సూక్ష్మ రూపము, ఆత్మ యొక్క స్వరూపం సూక్ష్మ రూపం. అంటే సూక్ష్మంగా ఉంటూ అది మనకు అభివ్యక్తం అవుతుంది. ఆ సూక్ష్మ తత్వం నుంచి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి, సూక్ష్మ నుంచి ఇవన్నీ అభివ్యక్తం అవుతున్నాయి. ఆ సూక్ష్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పి మనకు ఈ రకంగా ఆధుని ఋషి శ్వేతకేతుకు సంబోధిస్తున్నాడు, ఈ రకంగా ప్రస్తావిస్తున్నాడు అన్నమాట. అది మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు. నిజంగా అందుకే శరీరంలో ఏ భాగంలో నుంచి జీవాత్మ వెళ్ళిపోతే ఆ భాగం చెట్టులో కొమ్మల నుంచి ఒక్కోసారి చూస్తున్నాం. చెట్టు అంతా బాగుంటుంది, ఒక వైపున సగం కొమ్మ ఏమవుతుంటే ఎండిపోయి ఉంటుంది, ఒక భాగం అంతా ఆకుపచ్చగా ఉంటుంది, ఒక భాగం అంతా ఎండిపోయి ఉంటుంది. అంటే ఆ భాగాన్ని ఆ జీవాత్మ వదిలేసింది కాబట్టి ఇలాగా ఏ భాగంలో అయితే ఉందో అది జీవంతంగా ఉంటుందన్నమాట. అలాగే శరీరం విషయంలో కూడా మనకు పరమాత్మ అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది అక్కడేం కాదు, సూక్ష్మ రూపంగా ఉంటుంది, శరీరంతో అంతటా ఉంటుంది, కణంలో వ్యాపించి ఉంటుంది. కానీ అత్యంత సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఈ స్థూల క్రియాకలాపాలు ఏవైతే స్థూల శరీరంతో పాటు అది ఎటువంటి ఆఘాతానికి లోను కాదు, అది అలాగే సత్తా రూపంలో ఉంటుంది. ఆ సత్తా యొక్క స్వరూపం ఇదంతా విశాల స్వరూపము, ఈ పరమాత్మ యొక్క స్వరూపం, బ్రహ్మాండం యొక్క స్వరూపం అంతా కూడా ఆత్మ స్వరూపం అని చెప్పి దాన్ని ఆ రూపాన్ని తెలుసుకొని ఉపాసన చేయాలి. అప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా నువ్వు ఆనందానుభూతిని పొందగలుగుతావు అనే భావంతో ఇక్కడ ఈ అంశాలని చెప్పబడుతున్నాయి. అస్తు. ఓకే అండి. ఇక్కడ ఏకాదశి ఖండంలో ఇక్కడ ఏష జీవేన ఆత్మన అనుప్రభూత మహోదయ, అది జీవేన ఆత్మన అనుప్రభూత జీ ఈ వృక్షము, ఏష వృక్ష జీవేన ఆత్మ, ఈ వృక్షము జీవేన ఆత్మ అంటే జీవాత్మతోటి, అనుప్రభూత అంటే ఓతప్రోతమై ఉంది, ఆత్మ యొక్క శక్తితో ఓతప్రోతమై ఉంది. పేపీయమానం అంటే ఏంటి మహోదయ? ఇక్కడ పేపీయమానం, పేపీయమాన అంటే రసయుక్తంగా ఉంది, అంటే శుష్కించిపోయేది అన్నమాట. జీవన శక్తి ఉన్నంత వరకు మన శరీరంలో కూడా రసం అట్లాగా ఉంటుంది కదా, అది పేపీయమాన అంటే పృథ్వీగత రసం అంతా పృథ్వీ నుంచి పృథ్వీ కాలంగా చెట్టు వృక్షం నిలబడింది కదా, ఆ పృథ్వీగత అంశాలు ఏవైతే ఉన్నాయో, రసీయ అంశాలు ఏవైతే ఉన్నాయో అలాగే పేపీయమాన. అలాగే ఆ పృథ్వీగత నుంచి అందవలసినటువంటి రసం ఏదైతే ఉందో, జలీయ అంశాలు ఏవైతే ఉన్నాయో, పుష్టి ఏదైతే మనకు పృథ్వీ నుంచి కలుగుతుందో అవన్నీ కలుగుతున్నాయి. పేపీయమ రసయుక్తంగా ఉంది, అది హర్షంగా ఉంది. అంటే చెట్టు ఆ జీవంతంగా ఉన్నప్పుడు బాగా ఆకుపచ్చ వర్ణంలో అంతా తెలియాడుతుంది, హర్షంగా ఉంటుంది అన్నమాట. అంటే శుష్కించిన వృక్షం ఎలా ఉంటుంది, ఒక చెట్టు కొమ్మని ఎదికినప్పుడు కాసేపటికి అవన్నీ ఆకులు అలుమలు రాలిపోతూ ఉంటాయి, అంటే వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా హర్షంగా ఉంది, సంతోషంగా ఉందన్నమాట, మోదమానంగా ఉందన్నమాట. అదొక నిలబడి ఉంది, ఆ చెట్టు నిలబడి ఉంది. పేపీయమాన రసయుక్తంగా ఉంటూ అంటే పృథ్వీగత అంశాన్ని తనకి అందుతున్నాయి, కానీ పేపీయమానంగా ఉంటూ అది తేజవంతంగా ఉంది, ఆనందయుక్తంగా ఉంది ఆ చెట్టు, అలాగా నిలబడిందని చెప్పి. ఆకుపచ్చలతోటి, పుష్పవర్ణాలతోటి, పుష్పాలతోటి, ఆకులతోటి, అలుములతోటి దేదీప్యమానంగా ఉంది, సక్రియంగా ఉంది. అంటే శుష్కించలేదు, ఎండిపోలేదు, వాడిపోలేదు అని అర్థం. మోదమాన తిష్టతి అంటే ఉంది అర్థం మహోదయ. మోదమాన తిష్టంతి తిష్టది, అది నిలబడింది, ఆ చెట్టు నిలబడింది అన్నమాట. ఆత్మతో యుక్తమై ఉంది, ఆత్మతో యుక్తం ఉన్నంత వరకు ఆ చెట్టు బాగా ఆకుపచ్చ వర్ణంలోనే పళ్ళ పుష్పాలతో అలాగే ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. అది సంపన్నంగా ఉందన్నమాట, పూర్తిగా ఉంది, ఎటువంటి
ఆ చెట్టు యొక్క భాగాలు ఎటువంటి శుష్కించలేదన్నమాట. ఏ అవయవాలు శుష్కించలేదు, హృష్టపుష్టంగా ఉంది. మా శరీర జీవాత్మ ఉన్నంత వరకు మా శరీరంలో ఉండే అవయవాలు అని హృష్టపుష్టంగా సక్రియంగా ఉంటాయో, ఆ జీవాత్మ వెళ్ళిపోగానే ఏమవుతుంది, ఎంత పెద్ద బలవాన్ శరీరం అయినప్పటికీ కూడా ఒక్కొక్క అంగం అంతా కూడా శుష్కించిపోతుంది, అంటే వాడిపోతుందన్నమాట, అలాగా పడిపోతుందన్నమాట. అలా చెట్టు అలా లేదన్నమాట. ఏ కొమ్మ కూడా ఏ శాఖ అలా లేదు. అది పృథ్వీగత రసంతో పరిపూర్ణంగా ఉంది, తేదీప్యమానంగా బాగా తేలియాడుతుంది, ఆనందంగా ఉంది, అలా నిలబడిన చెట్టు అని. అస్తు మహోదయ. మీరు ఏమైనా దాంట్లో ఇంకా భిన్నత ఎక్కడైనా చూసింటే మీరు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పచ్చు. ఓకేనా, అక్కడ ఏమైనా భిన్నంగా మీరు చూసి. మోదమాన అంటే ఇక్కడ అంటే సంతోషాన్ని అనుభవిస్తూ ఉంది అన్న అర్థం ఒకటి ఉంది కదా మహోదయ. మోదమాన మోదం అంటే సంతోషం, అది ప్రసన్నంగా ఉందంటే ఏంటి, సంతోషంగా ఉంది. ఆ చెట్టు బాగా ఆకుపచ్చంగా తేలియాడుతూ ఎటువంటి వాడిపోకుండా, రాలిపోకుండా, ఎండిపోకుండా అలాగా తేలియాడుతూ ప్రసన్నంగా ఉంది, అలా నిలబడిన చెట్టు. అస్తు మహోదయ. తదేవ మమ ధన్యవాదాలు. హర్షయుక్తంగా ఉంటే హర్షం అంటే అది ఆనందమే, ప్రసన్నత. అస్తు. తదేవ మమ విచారం. ధన్యవాదాలు. శాంతి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.